హాయ్ అండి. నమస్తే అండి. నేను చూడిదార్ చూపిస్తాను. చూడిదార్‌కి గాని, ఫ్రాక్స్‌కి గాని బ్లౌజెస్ గాని దేనికైనా సరే ఇదే ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. బ్లౌజెస్‌కైతే ఎనకాల డిజైన్ పెడితే దానికి. ఇది చూడిదార్ చూపిస్తాను. చూడిదార్ బ్యాక్ పార్ట్ ఇది. నెక్ ఏంటంటే రౌండ్ పెట్టాను. నేను స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా కుర్చీలు పెట్టుకుంటూ ఒకవైపు కుట్టేసి, రెండో వైపు ఇలాగా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టేసి దాన్ని లోపలికి తిప్పేస్తాం కదా! ఇంతవరకు మీకు తెలిసే ఉంటది. రౌండ్ నెక్‌కి నెక్ పీస్. ఇవేసినప్పుడు ఈ కొంచెం ఎక్స్‌ట్రాగా పై చూసారా కనిపిస్తుందా? ఎక్స్‌ట్రాగా కొంచెం పీస్ వదిలేయాలి నెక్ పీస్‌ని, లైనింగ్‌ని. అంటే లైనింగ్ కదా నెక్ పీస్ కిందేసాను. అది మెడ ముక్క అనమాట. దాన్ని మళ్ళీ కుట్టేసిన తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసి పైన మళ్ళీ ఇంకో కుట్టేసేస్తాం కదా! ఆ కుట్టు ఫస్ట్ ఒక 1 ½ ఇంచ్ వరకు ఎయకూడదు. ఒక 1 ½ ఇంచ్, 2 ఇంచెస్ వరకు ఎయకూడదనమాట. మిగిలిందంతా మళ్ళీ కుట్టు వేసేయాలి. మళ్ళీ ఇటువైపు సేమ్. అటువైపు ఎంతైతే ఎయలేదు ఇటువైపు కూడా అంతే సేమ్ పైని. అంటే మనం మెడ ముక్క కుట్టేసి దాన్ని లోపలికి తిప్పేసి మళ్ళీ పైన కుట్టేస్తాం కదా! ఆ కుట్టు అనమాట. పైనేసే కుట్టుని కొంచెం ఇక్కడ ఏస్తాం కదా కుట్టు, అది కొంచెం ఇక్కడ కూడా ఒక 1 ½ వరకు ఎయకూడదు. అక్కడ వరకు ఏసేసి అక్కడి నుంచి ఆపేయాలనమాట. అది ఎందుకు అనేది నేను చెప్తాను. ఇది ఇప్పుడు నేను భుజాలు జాయింట్ చేసేటప్పుడు ఈ 2 ఇలా భుజాలు ఒక భుజం మీద ఒక భుజం పెట్టేసి పైది ఫ్రంట్ పార్ట్ అండి. కిందది బ్యాక్ పార్ట్. చూసారు కదా! ఈ ఎక్స్‌ట్రాగా ఏదైతే ఉందో ఈ లైనింగ్‌ని ఇలా తిప్పేసి కుట్టేసి తిప్పేస్తే మనకి ఇలా వస్తది. యాక్చువల్‌గా ఇది నేను ఆల్రెడీ కుట్టేసాను. ఓన్లీ ఆ ఒక్క పార్ట్‌నే ఎక్స్‌ట్రాగా ఏదైతే మనం మెడ ముక్క పార్ట్‌ని ఎక్స్‌ట్రా ఉంచుకున్నామో దాన్ని తిప్పేసి కుట్టేస్తే ఇలా వస్తది. కానీ ఇదేంటంటే జస్ట్ కొంచెం పార్ట్ జస్ట్ ఒక 1 ఇంచ్ వరకే అది క్లోజ్ అయింది కదా! మిగిలిందంతా నార్మల్‌గా ఓపెన్ అది కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం ఇంకా ఎక్కువగా ఉండాలి మనకి. ఇది కాటన్ డ్రెస్ కాబట్టి ఇది కొంచెం పట్టు అండ్ కాటన్ మిక్సింగ్ అనమాట. మనకు దారాలతో అంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ సిల్క్ డ్రెసెస్‌కి ఆ చిన్న ముక్క ఏస్తే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్స్‌ట్రాగా ఈ పీసు తీసుకొని చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఎక్స్ట్రా కింద పార్ట్ బ్యాక్ పార్ట్ దానికి ఎక్స్ట్రాగా కొంచెం లైనింగ్ ముక్కించాం కదా! ఆ లైనింగ్ ముక్కకి ఇది జాయింట్ వేసేసి ఓన్లీ లైనింగ్ ఆ లైనింగ్ మెడ ముక్కకు మాత్రమే జాయింట్ వేస్తాను చూడండి. అంటే ఏదో పెద్దది అలా పెట్టి కూడా చేసేవచ్చు ముందు చూపించినట్టు. బట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా లోపల వరకు కూడా మనకు ఆ క్లోజింగ్ కనిపించాలి అంటే ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని చూసారు కదా ఇలాగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదో వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు నేను చూపించేది బ్యాక్ పార్ట్. ఆ ముందు స్కాలప్ డిజైన్ ఉన్నది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇలా వచ్చింది మనకి. చూసారు కదా మెడ ముక్క అంతవరకు సన్నగానే వచ్చి ఈ ఎక్స్ట్రాగా చేయడం వల్ల మనకు ఆ ఎక్స్ట్రా వచ్చింది. ఇది మన మెడ ముక్క. ఇది ఇది బ్యాక్ ఫ్రంట్ ఇలా ఇది మనకు లెక్క అనమాట. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో మనం మామూలుగా ఇప్పుడు యువతలో తిప్పుతాం కదా! ఇక్కడ ఇంత ముక్క కొద్దిగా వదిలేసాం కదా! ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఇంత ముక్క వరకే మనం జస్ట్ ఈ ఎక్స్ట్రా ముక్క కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ముక్క ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఒక 1 ½ ఇంచ్ అంతవరకు కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఉన్నదాన్ని భుజం మీద భుజం పెట్టి దీన్ని యువతల వైపుకి ఫోల్డ్ చేసేయాలి. దీన్ని అవతల వైపుకి ఫోల్డ్ చేసేసి సేమ్ భుజం మీద భుజం పెట్టేసి ఫస్ట్ భుజం మీద భుజం పెట్టేసి తర్వాత ఆ లైనింగ్ని యువతల వైపుకి ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసేసి మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే భుజాలు జాయింట్ ఎలాగేస్తాం సేమ్ అదే కుట్టు వేసేస్తాం. ఒక కుట్టు కాకుండా నార్మల్గా 2 కుట్లు వేస్తాం కదా! రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. అంటే జాయింట్ కాబట్టి 2 కుట్లు వేస్తాం కదా! వేసేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ముక్కను కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఇంతవరకు అర్థమైంది కదా! ఇప్పుడు మనం దీన్ని అటే తిప్పేయాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఇలా వచ్చేలాగా తిప్పేసుకోవాలి. లైనింగ్ లోపలికి తిరిగిపోద్ది మనం ఇలా పెట్టినా. చూసారు కదా ఇప్పుడు ఇది ఎక్స్ట్రాగా చూసారు కదా ఫస్ట్ కొంచెం చిన్న ముక్కకే ఉంది. ఇది ఏంటంటే చూసారు ఎంతవరకు కూడా అక్కడ ఎలాగా హ్యాండ్స్ జాయింట్ వస్తాయి కదా మిగతా దానికి అక్కర్లేదు. ఇప్పుడు ఇంత ఎక్కువగా వస్తుందన్నమాట. అది చూసారు ఇది జస్ట్ చిన్న వరకే ఉంది. కొంచెమే జస్ట్ ఒక 1 ఇంచ్ వరకే మనం ఇది చేసాం. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ముక్కను జాయింట్ చేయలేదు. ఇది ఎక్స్ట్రా ముక్కను జాయింట్ చేసాం కాబట్టి ఇది లోపల అసలు ఏ దారాలో కనిపించు, భుజాల దగ్గర ఏమి కనిపించు. ఆ మిగతా ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దానికి మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం. ఈ మిగతా దానికి జస్ట్ ఇలా లేచినట్టు ఉంది కదా క్లాత్ దానికి జస్ట్ చేతి కుట్టు వేసేసుకుంటాం అంతే. అలా కాకుండా డైరెక్ట్గా ఓన్లీ మనం మెడ ముక్కకు ఒకటే వేస్తే ఇలా వస్తాం. ఇలా వేస్తాం. జస్ట్ ఎంత చిన్న ముక్క వస్తుందన్నమాట. అదనమాట. ఇది యాక్చువల్‌గా ఈ చూడిదారు మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది. ప్యాంట్ గ్రీన్ అనమాట. దానికోసం ఇది టాప్‌కి నేను ఇలా డిజైన్ అయితే పెట్టాను. ఎవరికైనా కావాలంటే గనక నేను అన్ని మెజర్‌మెంట్స్ సహా ఫస్ట్ స్కాలప్ డిజైన్ వచ్చి దానికి మళ్ళీ డిజైన్ వస్తుందన్నమాట. చాలా అంటే చాలా అందంగా వచ్చింది. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. ఏంటి కొలత ఎలా పెట్టాలి, ఎలా తీసుకోవాలా, పీసులు ఎలా వేయాలి ఏంటి అనేది. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.